హలో అండి, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేము ఈరోజు సెలవు వచ్చిందన్న సందర్భంగా మేము బయటికి వెళ్ళాం అనమాట గుడికి. ఏ గుడి ఎక్కడ అని చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఒక విషయం చెప్పేస్తాను. చూస్తున్నారు కదా, అది ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వగానే చెట్టు పడిపోయిందంట. ఎప్పుడు పడ్డదో తెలియదు మాకైతే, కానీ గొప్ప ఇబ్బంది పెట్టేసింది. దగ్గర గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. మిషన్లతో కట్ చేస్తున్నారు. మీరు సౌండ్ వింటే మీకు తెలుస్తుందా? మిషన్లతో కట్ చేస్తున్నారు. కట్ చేసి తీసి రోడ్ క్లియర్ చేశారనమాట. పాపం ఆ చెట్టు కట్ చేసి రోడ్ క్లియర్ చేసి మమ్మల్ని అందరినీ పంపించేసరికి గంట వెయిట్ చేసాం అనమాట. చేయాల్సి వచ్చింది. ఆ గంట వెయిటింగ్ తర్వాత పోలీసులు మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి పైకి వచ్చేసాము సరసరమని. ఇది యాక్చువల్లీ ఘాట్ రోడ్ అండి. అమ్మవారిని ఘాటి అమ్మవారు అంటారనమాట. ఇది నర్సీపట్నం నుంచి మన చింతపల్లి లంబసింగ్ రోడ్ అనమాట. యాక్చువల్లీ అందరూ ఘాటి అమ్మవారు అంటారు, కానీ బోధకొండమ్మ తల్లి అనమాట. చూడండి, మేము వచ్చిన చాలాసేపటికి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టుగా ఉన్నాయి రోడ్డు మీద. ఇప్పుడు ఈ వ్యాన్లు అయితే ఏవైతే వెళ్తున్నాయో మొత్తం అన్నీ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొనే వెళ్తారండి. ఎవరు వచ్చినా సరే అమ్మవారిని దర్శనం చేసుకొనే వెళ్తారు. చూసారు కదా ఎంత సీరియస్గా పూజ చేస్తున్నామో నేను నిహాలు. ఈజీమో పాపం కబరం పట్టుకొని నిల్చున్నారు. ఒకే వీడియోలో ఎన్ని కోతులను చూడాలరా బాబు అనుకోకండి. ఆ కోతి ర్యాండమ్గా నాకు కనిపించింది, సో అందుకని చిన్న వీడియో తీశాను. ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత వేరే చోటుకి వెళ్ళాం అనమాట. చాలా మంచి ప్లేసు. నేను మీకు అది వేరే వీడియోలో పెడతాను.